ఒక వానల సాయంకాలం ముగ్గురు సోదరీమణులు శర్విత, సాత్విక మరియు బిల్విక తాతమ్మగారి పాత ఇంట్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. బిల్విక హాల్లో ఉన్న ఒక చిన్నగా ధూళితో నిండి అల్మారీ తలుపు తీసింది. ఆ అమ్మాయిలు అల్మారీ లోపల చూశారు. అక్కడ బంగారు అంచులతో ప్రకాశించే నోటుబుక్ ఒకటి, దానికి ఒక చిన్న తాళం కట్టేసి ఉంది. ధైర్యంగా శర్విత ఆ తాళం తిప్పింది. వెంటనే నోటుబుక్ మెరిసిపోవడం ప్రారంభించింది. అట్టలపై అన్యోన్యమైన పదాలు ప్రత్యక్షమయ్యాయి. స్వాగతం ధైర్యవంతులారా, నా పజిల్ను పరిష్కరిస్తే రహస్యం బయలుదేరుతుంది. ఆ అమ్మాయిలు ప్రతి పజిల్ను జాగ్రత్తగా పరిష్కరించారు. ప్రతి సమాధానంతో పాటు అల్మారి కొంచెం కొంచెంగా తెరుచుకుంటూ వచ్చింది. చివరికి వారు తమ తాతయ్య పాత బొమ్మలు మరియు ఉత్తరాలతో నిండి ఉన్న ఒక రహస్య పెట్టెను కనుగొన్నారు. పాతమ్మ నవ్వుతూ చెప్పింది, ఆ అల్మారీ మీలాంటి తెలివిగలవారు మరియు మంచితనంతో ఉన్న హృదయాల కోసం ఎదురుచూస్తోంది. అదే రోజునుంచి ఆ అల్మారీ మళ్ళీ ఎప్పుడూ గుసగుసలాడలేదు. కాని ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు కలిసి కనుగొన్న ఆ మాయాజాలాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ నుండి పాఠం: ధైర్యం, జిజ్ఞాస మరియు మంచి మనసు ఉంటే ఏ రహస్యమైనా తలుపు తెరుస్తుంది.